जोहार जोहार అమరవీరులకు जोहार जोहार అమరవీరుల ఆశయాలను సాధిస్తాం సాధిస్తాం అమరవీరుల ఆశయాలను సాధిస్తాం సాధిస్తాం అమరవీరులకు जोहार जोहार అమర్ హై కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి अमर है अमर है అమర్ హై కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి अमर है अमर है అమరవీరుల ఆశయాలను సాధిస్తాం సాధిస్తాం అమరవీరుల ఆశయాలను సాధిస్తాం సాధిస్తాం జోహార్ అమరవీరులకు జోహార్ 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 అమరవీరులకు జోహార్ జోహార్ వర్ధిల్లాలి సిపిఎంఎల్ చంద్ర పుల్లారెడ్డి పార్టీ వర్ధిల్లాలి 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 సిపిఎంఎల్ చంద్ర పుల్లారెడ్డి పార్టీ వర్ధిల్లాలి వర్ధిల్లాలి జోహార్ అమరవీరులకు జోహార్ 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 అమరవీరులకు జోహార్ జోహార్ 1 నుండి 30వ తేదీ వరకు అమరవీర వారోత్సవాలు సిపిఎంఎల్ చంద్ర పుల్లారెడ్డి పార్టీ మరి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ అమరవీర వారోత్సవాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నవి. అట్లాగే సిపిఐఎంఎల్ చంద్ర పుల్లారెడ్డి పార్టీ పిలుపులో భాగంగా ఈ నెల 9 నాడు నగరికల్లో జరుగు చంద్ర పుల్లారెడ్డి వర్ధంతి సభను విజయవంతం చేయాలని చెప్పేసి మేము సిపిఐఎంఎల్ చంద్ర పుల్లారెడ్డి పార్టీగా అట్లాగే ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ తరఫున మేము పిలుపునిస్తున్నాం. ఏదైతే కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి కర్నూలు జిల్లా వెలుగోడు గ్రామంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఆయన దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు తిరుగుతూ దాదాపుగా 18 రాష్ట్రాలకు విస్తరించినటువంటి కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి అనారోగ్యంతో మరణించడం జరిగింది. ఆయన స్మరిస్తూ నవంబర్ మాసంలో 1 నుండి 30 వరకు వారోత్సవాలు జరపాలని చెప్పేసి మేము పిలుపునిస్తున్నాం. ఏదైతే అమరవీరులు ఆశయాలు సాధన కోసం భూమి విముక్తి కొరకు వాళ్ళు ఏదైతే పోరాటం చేసిండ్రో ఆ పోరాట వారసత్వాన్ని కొనసాగించాలని చెప్పేసి మరి అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి దోపిడీ పాలక వర్గాల దోపిడీని అరికట్టాలని చెప్పేసి ఈ అరికట్టడానికి మనమంతా కృషి చేయాలని చెప్పేసి మేము పిలుపునిస్తున్నాం. ఏదైతే ఈ అమరవీరుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లి అమరవీరుల వర్ధంతి సభలను విజయవంతం చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. 1 నుండి మరియు 30వ తారీఖు వరకు ఈ అమరవీరుల ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇది 41వ వారోత్సవం. చంద్ర పుల్లారెడ్డి గారు బడుగు బలహీన వర్గాల కొరకు ఎంతో కృషి చేసి పోరాటాలు చేసి భూములు పంచి బలహీన వర్గాల కొరకు పోరాడి ఎన్నో సాధించిన ఘనత ఉన్నది. మనం కూడా అదే బాటలో ఉండి పేద ప్రజల కోసం భూమి కానీ ఇళ్ల స్థలాలు కానీ వాళ్ళ సమస్యలను పోరాడి సాధించే వరకు మనం పోరాటం చేయాలి. అప్పుడే వాళ్ళకు నివాళులను అర్పించినట్టు అవుతుంది. కానీ పోరాటం చేయకుండా మనము ఏం చెయ్యలేము. ఇప్పుడు దున్నేవానికే భూమి కావాలని ఎంతోమంది పోరాటం చేయాలి. ఎందుకంటే ఉద్యోగాలు వస్తలేవు, ఏమీ లేదు. కనీసం దున్ని భూమి దున్నుతూనే వ్యవసాయం చేస్తేనే వాళ్ళు బ్రతకగలుగుతారు. అందుకొరకే భూమి కొరకు పోరాటం చేయాలని మన చంద్ర పుల్లారెడ్డి గారి ఆశయాలను సాధించాలని మనం కోరుకుంటున్నాం. మరియు 41 వర్ధంతి నగరికల్లో జరగబోయే నగరికల్లో దీనికి అందరూ ప్రజలు రావాలని కోరుతున్నాం.